ವಾಹ್ ಮಜಾ ಆಗೈ. ಆ್ಯಕ್ಚುಲಿ ನಾನು ಕಾಂಟ್ರವರ್ಸಿ ಮಾಡಲ್ಲ. ಬಟ್ ನಾನು ಏನು ಮಾಡಿದರೆ ಕೂಡ కాంట్రవర్సీ ఆಗುತ್ತೆ. నేను కాంట్రవర్సీలు చేయను. కానీ నేనేం చేసినా కాంట్రవర్సీ అవుతుంది. ఇందులో నా తప్పేముంది చెప్పండి? హ్మ్. మీరే తెలుసా నన్ను కాంట్రవర్సీస్‌లోకి లాగి నాకు నేమ్ ఫేమ్ ఇస్తారు. మళ్ళీ మీరే అంటారు, ఈమెకు నేమ్ ఫేమ్ కావాలి అందుకని చెప్పి కాంట్రవర్సీ చేస్తుందని. నేనెప్పుడు కాంట్రవర్సీలో ఉండాలని అనుకోనయ్యా. నేనెప్పుడు చాలా పద్ధతిగా, రాజ్యాంగబద్ధంగా, పొలైట్‌గా మాట్లాడతా. మీరే చేసి, రచ్చ చేసి నాకు నేమ్ ఫేమ్ ఇస్తున్నారు. నేమ్ ఫేమ్ ఎవడికొద్దు చెప్పండి? హ్మ్. నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోస చేసుకుంటూ ఇక్కడ ఉద్యోగం చేసుకొని బతుకుతుంటే, మాటి మాటికి మీరే కదా నన్ను కాంట్రవర్సీలోకి లాగి మరీ నాకు నేమ్ ఫేమ్ ఇస్తున్నారు. ఐ లవ్ యూ. ఈరోజు చాలా బాగా గడిచింది. నన్ను ఎప్పుడు ఇట్లే కాంట్రవర్సీస్‌లో ఉంచండి. ఎందుకంటే మీరన్నట్లు ఈ మాధవీలతకి నేమ్, ఫేమ్ ఎప్పుడు లైమ్‌లైట్‌లో ఉండాలని ఇష్టం. ఎవడికి ఇష్టం ఉండదు లైమ్‌లైట్‌లో ఉండడం? చెప్పండి. నాకిష్టం లేదా? మీకిష్టం లేదా? నా వాళ్ళలో మీరొచ్చి ఎందుకు కామెంట్లు పెడుతున్నారు? నేను లైమ్‌లైట్‌లో ఉన్నాననే గదా! పోనీ నేనెప్పుడైనా మీ వాళ్ళలోకొచ్చి కామెంట్ పెట్టానా? లేదు గదా! అంతే. ఇయాల చాలా బాగా గడిచింది. ఇట్లనే లాగండి కాంట్రవర్సీస్‌లోకి. నన్ను కాంట్రవర్షియల్ క్వీన్‌ని చేయండి. ఎందుకంటే నేను బేసిక్‌గా క్వీనే కాబట్టి. ఓకేనా? లవ్ యూ ఆల్. ఈరోజు మాట్లాడి బాగా అలసిపోయినా. కానీ నాలో ఉత్సాహం మాత్రం ఇలానే ఉంది. ఎందుకో చిన్నప్పటి నుంచి ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరే తెలుసా నా ఉత్సాహానికి కారణం. ఐ లవ్ యూ మై డియర్ హేటర్స్. ఐ లవ్ యూ. నా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరెప్పుడు నా జాన్లు కాబట్టి.